మనందరి గురుగారైన పత్రిజీ గారికి, వంశీ మాస్టర్ గారికి, ప్రవీణ మాస్టర్ గారికి నా హృదయపూర్వకమైన ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాను. జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్ కి కూడా నా హృదయపూర్వకమైన ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు మనము ఆత్మ పరిశీలన బుక్ చదువుకోబోతున్నాము. రచయిత అయిన తర్కం శరణారాయణ గారికి నా ఆత్మపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు మనం ఆత్మ పరిశీలన బుక్ లో నుంచి చాప్టర్ 5 అన్నింటినీ గమనించండి. గమనించడం అనేది మీరు శరీరాల పట్ల నిస్సంగంతో ఉండి వాటిని మీ స్వంత ప్రయోజనాల కోసం ఉపయోగించుకోగలిగేలా సహాయం చేస్తుంది. నిస్సంగంతో ఉండేందుకు చేయాల్సిన సాధన: నిశ్శబ్దంగా కూర్చుని మీరు ఉన్న గదిని, సామాన్లను, పువ్వులను, చిత్రకళను, దీపాలను, గదిలో ఉన్న అన్నింటినీ గమనించండి. వాటిని రూపాలుగా, రంగులుగా గమనించండి. పాయింట్స్ ఉన్నాయి మేడం, 6 పాయింట్స్ చదవమంటారా? ఒక్కొక్క పాయింట్ చదువు. మీ చెవిని ఉపయోగించి స్వరాలను, ధ్వనులను లేదా చప్పుళ్లను గమనించండి. ఇప్పుడు మీ ముక్కును స్వరాలని, చప్పుళ్ళని చెవిని ఉపయోగించి స్వరాలని, చప్పుళ్ళని వినాలి. ఒక గదిలో కూర్చొని అంతా గమనిస్తూ చెవులతోటి స్వరాలు, ఏం స్వరాలు వినపడుతున్నాయి, ఏం చప్పుళ్ళు వినపడుతున్నాయని గ్రహించగలగాలి. అబ్జర్వేషన్. ఇప్పుడు మీ ముక్కును ఉపయోగించి వాసనలు, పరిమళాలు మొదలైన వాటిని గమనించండి. వాసనలు, పరిమళాలు లాంటివి గమనించండి. థర్డ్ పాయింట్: కొన్ని వస్తువులను ముట్టుకొని స్పర్శ ద్వారా వాటిని గమనించండి. స్పర్శ ద్వారా గమనించాలి. చెవి ద్వారా, ముక్కు ద్వారా, స్పర్శ ద్వారా. కొన్నింటిని రుచి చూసి రుచి ద్వారా వాటిని గమనించండి. రుచి చూసి వాటిని గమనించండి. 4. ఫిఫ్త్ పాయింట్: ఇలా గమనించిన వాటిలో ఏవైనా భావోద్వేగపరమైన ప్రతిచర్యలను లేదా మానసిక పరమైన మార్పులను కలిగిస్తే కనుక వెనక్కు వెళ్ళండి. మీరు నిస్సంగంతో గమనించగలిగే వరకు వాటిని మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉండండి. అంటే ఇవన్నీ చేస్తున్నారు 4తోటి: చెవుతోటి, ముక్కుతోటి, స్పర్శతోటి, ఇంకొకటి ఏంటి, వస్తువు తినడంతో, రుచి మేడం, టేస్ట్ చేయడంతో. వీటన్నిటితో ఈ పనులన్నీ చేస్తూ ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే, ఏ సెకండ్ అయినా సరే మీకు ఎమోషన్ వచ్చిందా, మానసికంగా ఎటువంటి అయినా భావాలు వచ్చాయా, ఇవన్నీ గమనించాల. ఎప్పుడైతే మనము అవన్నీ వచ్చాయో అంటే మనం నిస్సంగంగా లేము. అలాగా గమనించటం ద్వారా మనలో ఏ విషయంలో ఎమోషన్ అవుతున్నాము, ఎక్కడ మనసు నొచ్చుకుంటుంది, ఇవన్నీ మనకి అర్థమవుతాయి. ఆ గమనింపే లేదు అనుకోండి, ఏమీ ఉండదు. అందుకని ఆ గమనిక అనేది చాలా చాలా ముఖ్యం అన్నమాట. ఓకే. 6th పాయింట్: మీ శరీరంతో ఏదైనా చేయండి, పంచేంద్రియాల ద్వారా దాన్ని గమనించండి. ఏమైనా చెయ్యాలి, చేసినప్పుడల్లా పంచేంద్రియాలతోటి గమనిక అనేది ఉంచే తీరాలి. గమనిక ఉంచకపోయామే అనుకోండి, ఎక్కడ ఎమోషన్ వస్తుంది, ఏ విషయంలో మనం ఎలా ఉన్నాం, మన మనసు ఎక్కడ బాధపడుతుంది, ఇవన్నీ మనకి అర్థం కావు. గమనిక లేదనుకోండి, నేర్చుకోవడం అనేది తగ్గిద్ది. గమనిక ఉందనుకోండి, ఎక్కడ సరి చేసుకోవాలో క్లారిటీ ఉంటుంది మనకి. నిస్సంగాన్ని నేర్చుకోవడం లేదా మనస్సు, భావోద్వేగాలు, భౌతిక శరీరం అనేవి మీ యథార్థమైన ఆత్మ కాదు అనే అనుభవాన్ని పొందడమే దీని వెనక ఉన్న ఉద్దేశం. అంటే అక్కడ స్పందిస్తూ ఉన్న ఎమోషన్ అవుతుంది, ఇవన్నీ అవుతున్నాయి అంటే ఆత్మ కాదది. ఎందుకని? భావాలు మనం అనుకుంటాం కదా, వేటితోటి మమేకం అవ్వకూడదు అని. అలాగా
అక్కడ యాక్షన్, రియాక్షన్, ఎమోషన్ అన్ని వచ్చినాయి అంటే అక్కడ ఇంకా మనం మమేకమై ఉన్నామని. ఆ మమేకం అవ్వకుండా నిస్సంగంగా జీవించాలి అని చెప్తున్నారు. ఇప్పుడు చదివిన లైన్ మళ్ళీ చదువు. మాస్టర్స్ ఇది కానీ ప్రాక్టికల్ చేస్తే మీకు మంచిగా క్లారిటీ వస్తుంది. అసలు ఆ విషయంలో తప్పకుండా క్లారిటీ తెచ్చుకోండి. మళ్ళీ ఆ లైన్ చదువు. నిస్సంగాన్ని నేర్చుకోవడం లేదా మనసు, భావోద్వేగాలు, భౌతిక శరీరం అనేవి మీ యథార్థమైన ఆత్మ కాదు అనే అనుభవాన్ని పొందడమే దీని వెనుక ఉన్న ఉద్దేశం. ఇది యథార్థమైన ఆత్మ కాదు, ప్రజెంట్ లైఫ్ లో తెచ్చుకున్న శరీరానికి సంబంధించిన భౌతిక, భావనామయ, మానసిక తలాలు ఆత్మకి సంబంధించినవి కావు అని. నిస్సంగంతో ఉండే ఈ ప్రక్రియలో మనస్సు అనేది చెట్లను, పొదలను, పువ్వులను, పక్షులను, మేఘాలను, విమానాలను ప్రతిబింబించే సరస్సు లాంటిది అని, నీటి కదలికను బట్టి వాటి ఆకృతులు మారిపోతూ ఉంటాయి అని మీరు తెలుసుకుంటారు. ఏందమ్మా నిదానంగా చదువు. నిస్సంగంతో ఉండే ఈ ప్రక్రియలో మనస్సు అనేది చెట్లను, పొదలను, పువ్వులను, పక్షులను, మేఘాలను, విమానాలను ప్రతిబింబించే సరస్సు లాంటిది అని, నీటి కదలికను బట్టి వాటి ఆకృతులు మారిపోతూ ఉంటాయి అని మీరు తెలుసుకుంటారు. అంటే ఇప్పుడు నీటిలో ఆ పొలంలో నీరు నిశ్చలంగా ఉంది. ఒక రాయిని వేసాం, నిస్సంగంతో ఉండే ఈ ప్రక్రియలో మనస్సు అనేది చెట్లను, పొదలను, పువ్వులను, పక్షులను, మేఘాలను, విమానాలను ప్రతిబింబించే సరస్సు లాంటిది అని, నీటి కదలికను బట్టి వాటి ఆకృతులు మారిపోతూ ఉంటాయి అని మీరు ఇవన్నీ అంటే తెలుసుకుంటారు. ఇక్కడ ఇక్కడ ఉన్నవన్నీ మన మనసు క్యాచ్ చేస్తూ ఉంటది కదా, మనకు ప్రతిబింబాల్లా కనిపిస్తూనే ఉంటాయి ఇవన్నీ. ఒక నిశ్చలంగా ఉన్న నీటిలో ఒక రాయి వేయగానే ఆ కొలంలో తరంగాలు తరంగాలకు వస్తుంటది కదా, ఆ వాటర్ లో చూసినప్పుడు ప్రతిదీ అంతకు ముందున్న రూపం ఉంటుందా? ఉండదు కదా, ఆ రూపం మారిపోతుంది కదా. అలాగా నిశ్చలంగా ఉండడం అనేది నేర్చుకోవాలి, రూపాలు మార్చుకుంటూ మార్చుకుంటూ అలా ఉండద్దు అంటున్నారు ఆయన. పాయింట్ క్లారిటీ వచ్చిందా? మన మనసు ఒక ప్రతిబింబంలా కనిపిస్తూనే ఉంటాయి కదా ఇవన్నీ. మనం నేచర్ లోకి వెళ్ళినప్పుడు చూడండి ఎంత మమేకమైపోతూ ఉంటాము. అలాగా మన మనస్సులో నిండి ఉన్నదాన్ని మన జ్ఞానం, మన మతం, మన భావజాలం, మన సాంప్రదాయం, మన విశ్వాసాలు అని పిలుస్తాం. వాటన్నిటికీ కొన్ని పేర్లు పెట్టుకున్నాం మన మనస్సుకు సంబంధించి. అంటే మన మనస్సులో మనము పెట్టుకున్న వాటన్నింటికి కొన్ని ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు అలా పెట్టుకున్నాం. కానీ మన మనస్సులో ఉన్నదంతా కేవలం కొన్ని క్షణికమైన రూపాల ప్రతిబింబాలు మాత్రమే. క్షణికమైన రూపాల ప్రతిబింబాలు మాత్రమే. మనం అలాంటి ప్రతిబింబాలకు ఎంతో విలువ ఇచ్చి బలమైన అనుబంధాలను సృష్టించుకుంటూ ఉంటాం. బలమైన అనుబంధం అంటే మమేకమైపోవడమే. ప్రకృతి నిరంతరం పురోగమిస్తూనే ఉంటుంది కాబట్టి ఈ నీడలను తొలగించడం లేదా కొంత మేరకు సవరించడం సాధ్యమే అని మనకు అనిపించినప్పుడు అది మనలో విపరీతమైన ఒత్తిడిని, ఆందోళనను సృష్టిస్తుంది. మళ్ళీ చదువు. బలమైన అనుబంధం అంటే మమేకమైపోవడమే. ప్రకృతి నిరంతరం పురోగమిస్తూనే ఉంటుంది కాబట్టి ఈ నీడలను తొలగించడం లేదా కొంత మేరకు సవరించడం సాధ్యమే అని మనకు అనిపించినప్పుడు అది మనలో
విపరీతమైన ఒత్తిడిని, ఆందోళనను సృష్టిస్తుంది. అంటే ఆ నీడల్ని మార్చాలనుకున్నాము. ఎందుకని పురోగమనం అంటే ఎదుగుదల ప్రకృతిలో మార్పులు అనేవి ఎప్పుడు ఉంటాయి. ఇప్పుడు దేన్నైతే మా ప్రతిబింబాలను ఉంచుకున్నామో వాటిని మార్చాలి అన్నప్పుడు కొంత ప్రెషర్ అనేది ఉంటుంది. ఎందుకని మనస్సులో పెట్టేశాం వాటిని. అందుకని కొంచెం ప్రెషర్ పడుతుంది అని చెప్తున్నారు ఆయన. ఆ రూపాలని మార్చడానికి, ఆ ప్రతిబింబాలను మార్చడానికి. ఉమ్. కష్టాలకు, బాధలకు, విప్లవాలకు, యుద్ధాలకు, సాంఘికమైన తిరుగుబాట్లు జరగడానికి కారణం ఇదే. అంటే అంతకు ముందు మమేకమైపోయిన వాటిని మార్చాలి అన్నప్పుడు లోపల ఒక సంఘర్షణ అనేది జరుగుద్ది. ఆ సంఘర్షణలో ఇవన్నీ ఇంకా బయటకు వ్యక్తం చేస్తూ ఉంటాం. ఆ సంఘర్షణ చాలా కష్టంగా ఉంటుంది. కానీ ఆ సంఘర్షణలో ఈ యుద్ధాలు జరగటానికి వీటన్నిటికీ కారణం ఇదే కారణం అంటున్నారు. అంటే గతంలో కొన్ని వాటిని ప్రతిబింబాలను మనం మమేకమైపోయి ఉన్నాం. మమేకమైపోయాక ప్రకృతి మారిపోయింది. మళ్ళీ కొత్తదాన్ని సృష్టించుకోవాలి అంటే ప్రకృతి వాటిని మళ్ళీ మన మనసులో సృష్టించాలి అంటే గతానికి తీసేయాలి కదా. అది తీసేయడానికి కొంత సంఘర్షణ జరుగుద్ది. లాస్ట్ లైన్ మళ్ళీ చదువు. కష్టాలకు, బాధలకు, విప్లవాలకు, యుద్ధాలకు, సాంఘికమైన తిరుగుబాట్లు జరగడానికి కారణం ఇదే. ఆ ఇప్పుడు మనం గతమంతా ఏం నేర్చుకున్నాం? గత జన్మల్లో మాంసం తినొచ్చు, మాంసం వల్ల విటమిన్ వస్తుంది, మాంసం వల్ల బాగుంటుంది. ఇవన్నీ మనము నేర్చుకొని ఉన్నాం. అందుకని మన జీవాత్మలో ఆ జ్ఞానం ఉంది కాబట్టి ఈ జన్మలు కొంతమంది మాంసాహారాన్ని తినడం అనేది చేస్తూ ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఈ శాకాహారం తినాలి, ఆ జీవిని హింసించకూడదు అన్న కొత్త జ్ఞానాన్ని తెలుసుకున్నామో పాత జ్ఞానాన్ని మార్చడంలో చాలా కష్టమైపోతుంది. ఆ మార్పు తీసుకురావటానికి ఒక సంఘర్షణ అనేది జరుగుద్ది. ఆయన ఏమంటాడు? అసలు మీరు మమేకం అవ్వకుండా ఉంటే ఈ కష్టాలు ఇవన్నీ ఏమి ఉండవు. మీరు మమేకం అవుతున్నారు కాబట్టి దాన్ని మార్చాల్సిన డ్యూటీస్ కూడా మీకు వస్తాయి. అందుకని ప్రతిదాన్ని నిస్సంగంగా చూడండి అంటున్నాడు. అది వేరు నేను వేరు అన్నట్టు చూసి వెళ్ళిపోండి, అప్పుడు మీకు బాగుంటుంది అంటున్నారు. ఆ నిస్సంగంగా చూడడము అనేది చేసినప్పుడు అది ఆత్మ యొక్క లక్షణము అని. ఆ నాకు కలలో ఆ మ్, మా హస్బెండ్ ఉన్నారు. ఆయన తిడుతూనే ఉంటారు అనమాట కలలో, ఇక్కడ కాదు, రియల్ లైఫ్ లో అసలు లేదు. ఎన్ని తిడుతున్నా గమ్ముగా అంతే. అంటే ఆ లోపల ఆ జ్ఞానం వచ్చింది ఆ జీవాత్మలో. అంటే ఆ నేను నాది, తన ఇష్టం తన నోరు తన ఇష్టం, నా చెవి నా ఇష్టం అన్నట్టు అలా సైలెంట్గా ఉండిపోయాం. అక్కడ రియాక్షన్ లేదు. అంటే ఇక్కడ ఇక్కడ ఎప్పుడైతే నేర్చుకున్నామో ఈ జ్ఞానాన్ని మన జీవాత్మలో కూడా ఇంప్లిమెంట్ చేస్తాం కదా. ఇంప్లిమెంట్ చేసినప్పుడు అక్కడ కూడా అలాగే ఉన్నామా లేదా అంటే అలాగా నిస్సంగంగా ఉండిపోవాలా. భౌతికంలో కూడా నిస్సంగంగా ఉండగలగాల. ప్రతి విషయానికి లోపలికి తీసేసుకొని లోతుల్లోకి పంపించేసి దాని గురించి ఏదో పీక్కొని లాక్కొని రోజులు నెలలు ఇలా గడపకుండా నిస్సంగంగా చూసి మమేకం అవ్వకుండా చూస్తూ వెళ్ళి గమనిస్తూ, ఓ ఆ రోజు ఇలా ఉందా, ఈ రోజు ఇలా మార్పు వచ్చిందా, ఓకే, అలాగా గమనించండి అని చెప్తున్నారు ఆయన. పాయింట్ క్లారిటీ వస్తుందా మాస్టర్స్? దేన్ని లోతుల్లోకి తీసుకోవద్దు, సపరేట్ గా ఉంచి చూడండి. ఆ రోజు ప్రకృతి అలా ఉంది, తర్వాత మార్పులు జరిగి ఇలా ఉంది, అంతే. అలాగా వాటి యొక్క ప్రతిబింబాలని పూర్తిగా మీ లోపల ఫిక్స్ చేసేయొద్దు అంటున్నాడు ఆయన. ఉమ్. మార్పు చెందాలని, తమ పూర్వ ప్రతిబింబాల నుంచి విడివడాలని కోరుకోని వాళ్ళు, లేదా తమ మనస్సు అనే సరోవరంలోని రకరకాల ప్రతిబింబాల పట్ల మమకారం పెంచుకున్న వాళ్ళు ప్రగతిశీలంగా ఉన్న వాళ్ళను నియంత్రించడానికి అన్ని రకాలుగాను ప్రయత్నిస్తారు. ఉమ్. నియంత్రించడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నించాల్సి వస్తుంది. ఎవరైనా చెప్పం. ఎవరైనా పనికొచ్చే
ఓ యంత్రాన్ని తయారు చేసి ఇంకెవ్వరు ఇంతకన్నా గొప్ప ఆలోచన చేసి నూతన జీవన విధానాలకు తగినట్లుగా ఉండే మరో యంత్రాన్ని తయారు చేయడం సాధ్యం కాదు అని అంటే ఏమవుతుందో ఊహించండి. సాధ్యం కాదు అంటే ఇంక అక్కడే ఉండిపోతాం. మన విద్యుత్ వ్యవస్థను, మన కార్లను, విమానాలను, ఇళ్లను, రహదారులను మనం మెరుగుపరుచుకోకపోతే ఏమవుతుంది? కానీ ఇలాంటి అభివృద్ధిని అన్ని విధాలుగా వ్యతిరేకించే వాళ్ళు కొంతమంది ఉంటారు. మళ్ళీ చదవనా మేడం? ఒక్కసారి. మన విద్యుత్ వ్యవస్థను, మన కార్లను, విమానాలను, ఇళ్లను, రహదారులను మనం మెరుగుపరుచుకోకపోతే ఏమవుతుంది? కానీ ఇలాంటి అభివృద్ధి ఇలాంటి అభివృద్ధిని అన్ని విధాలుగా వ్యతిరేకించే వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే మార్చుకోకపోతే ఎలా ఉంటది అని కొంతమంది మార్చుకోవాలని చూసేవాళ్ళు ఉంటారు. కొంతమంది మార్చుకోవాలనుకోరు. అలాగే ఉండాలని చూసేవాళ్ళు ఉంటారు. మన మతపరమైన సాంప్రదాయాలు, భావజాలాలకు కూడా ఇదే వర్తిస్తుంది. వేటికని ఇప్పుడు మూఢనమ్మకాలు ఉన్నాయి, సాంప్రదాయాలు ఉన్నాయి. ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి ఇంత ఇవ్వాలని మొక్కుకొని ఉన్నాం. అవి ఇవ్వకపోతే ఏమైపోతుందో. ఆ ఆ, అంటే ఇస్తే ఓకే. ఈలోపే ఏదో అయిపోతుందనే భయం ఉంది కదా, వాటిని దాటాల. అంటే ఆ మూఢనమ్మకాలు ఈ వాటిని వీటిని అన్నిటినీ దాటాల్సిన డ్యూటీ మనకు ఉంటుంది. ఆ దాటడంతోనే కదా మనలో మార్పు వచ్చేది. అవి దాటకపోతే మార్పు వస్తుందా? అలాగని కొంతమంది మార్చుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది మార్చుకోలేని వాళ్ళు ఉంటారు. అవి కూడా కార్లు, విమానాల్లాంటివే. వాటికి మార్పు అవసరమే. అంతే. వాటితో మరీ అతిగా మమేకమైపోతే కనుక మనకు వాటి పట్ల ఉన్న విశ్వాసం ఇప్పటికే పోయినా కానీ అవి బలమైన మమకారాన్ని, భయాన్ని, ద్వేషాన్ని వాటిని కాపాడుకోవడం కోసం దూకుడు చర్యలకు పాల్పడడాన్ని సృష్టిస్తాయి. ఉమ్. మళ్ళీ చెప్తాను మేడం. ఆ, వాటితో మరీ అతిగా మమేకమైపోతే కనుక మనకు వాటి పట్ల ఉన్న విశ్వాసం ఇప్పటికే పోయినా కానీ అవి బలమైన మమకారాన్ని, భయాన్ని, ద్వేషాన్ని వాటిని వాటిని కాపాడుకోవడం కోసం దూకుడు చర్యలకు పాల్పడడాన్ని సృష్టిస్తాయి. ఆ దూకుడు చర్యలు అంతే కదా. ఇంకా మార్చుకోవాలి అనుకున్నాం, మార్చుకోలేనప్పుడు మళ్ళీ ఆ దూకుడు ఉంటుందా ఉండదా? దూకుడు అంటే దాని మీద నిలబడి ఉండటం వల్ల అక్కడ ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కోవాల్సి వస్తుంది. అది. ఉమ్. మానవ మనస్సు అనే ప్రపంచంలో ఇలాంటి వినోదకరమైనవి ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఉమ్. మనిషి కరెక్ట్. తాను తెలుసుకున్నది, తన దగ్గర ఉన్నది అంతా రాబోయే విషయాల నీడలే అని, రాబోయే విషయాల నీడల పట్ల మమకారంతో మరింత వాస్తవికమైనది జరగడాన్ని తాను మరింత ఆలస్యం అయ్యేలా చేస్తున్నానని ముందుగా అవగాహన చేసుకోగలిగితే కనుక అన్ని రంగాల్లోనూ శాస్త్రీయమైన ప్రగతి సాధ్యం అవుతుంది. ఉమ్. మళ్ళీ చదువుతాను మేడం. ఉమ్. మనిషి తాను తెలుసుకున్నది, తన దగ్గర ఉన్నది అంతా రాబోయే విషయాల నీడలే అని, రాబోయే విషయాల నీడల పట్ల మమకారంతో మరింత వాస్తవికమైనది జరగడాన్ని తాను మరింత ఆలస్యం అయ్యేలా చేస్తున్నానని ముందుగా అవగాహన చేసుకోగలిగితే కనుక అన్ని రంగాల్లోనూ శాస్త్రీయమైన ప్రగతి సాధ్యం అవుతుంది. ఉమ్.
చెప్పు లావణ్య. మనిషి తాను తెలుసుకున్నది, తన దగ్గర ఉన్నది అంతా రాబోయే విషయాల నీడలే అని. ఒక్క నిమిషం రాబోయే ఆపు, ఒక్క నిమిషం ఆపు. మనం తెలుసుకున్నది ఇంకేంటి? తన దగ్గర ఉన్నది. ఆ రెండు రాబోయే నీడలే. అంటే ఇప్పుడు మనము గతంలో కొంత తెలుసుకొని ఉన్నాం, ఇప్పుడు కొంత తెలుసుకున్నాం. ఈ రెండు కూడా ఫ్యూచర్ లో రాబోయేవి. ఓకే, ఇప్పుడు నాన్ వెజ్ తినడం అనేది ఉంది, తినకూడదు అనేది ఉంది. ఈ రెండు ఫ్యూచర్ లో రాబోయేవే. అంటే ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది. రాబోయే విషయాల నీడల పట్ల మమకారంతో మరింత వాస్తవికమైనది జరగడాన్ని తాను మరింత ఆలస్యం అయ్యేలా చేస్తున్నానని ముందుగా అవగాహన చేసుకోగలిగితే కనుక అన్ని రంగాల్లోనూ రాబోయే అన్ని అంటే రాబోయే ఉన్నాయి, ఇవి మళ్ళీ ఫ్యూచర్ లో రాబోతున్నాయి. కానీ దానికి ఫైనల్ గా ఏది అవసరమో దాన్ని తీసుకొని దాన్ని పాటిస్తే ఓకే. దాన్ని పాటించకుండా ఉన్నప్పుడు మరలా ఏమవుతుంది? గతంది మళ్ళీ లేసి తినడం అనేది మొదలెడతాం. అంటే వాస్తవీకరించడం ఏంది? శాకాహారులుగా ఉండడమే వాస్తవీకరించటం. మాంసాహారం తినడం అనేది అక్కడ వాస్తవంగా చెయ్యకూడదు అనేది తెలుసుకున్నాం ఫ్యూచర్లో. దాన్ని వాస్తవీకరించడానికి ఇష్టపడం. ఇంకా దాన్ని మార్చేస్తున్నామా? మార్చట్లేదా? మారుస్తున్నాం కదా. అలాగా ప్రతిదీ ఈ కోణంలో ఆలోచించాల. అన్ని రంగాల్లోనూ శాస్త్రీయమైన ప్రగతి సాధ్యం అవుతుంది. అన్ని రంగాలలో ఇటువంటి ప్రగతిని తీసుకొచ్చుకోవాలి. అంటే అన్ని రంగాలంటే అన్ని విషయాలలో అన్నింటిలో ఇట్లాంటి ప్రగతిని తీసుకొచ్చుకున్నప్పుడు మనలో పరిణామం అనేది ఇంకా ఫాస్ట్ గా జరుగుద్ది అంటున్నారు. నిస్సంగంతో ఉండడానికి చేసే అభ్యాసాలు లేదా సాధనలు మన సాంఘిక, రాజకీయ, విద్యా సంబంధమైన జీవితాలపై ఎంతో గొప్ప ప్రభావాన్ని చూపిస్తాయి. తర్వాత నూతన శక్తులు స్వేచ్ఛగా ప్రవహించి సరికొత్త ఆరోగ్యాన్ని, సరికొత్త అవగాహనను, భవిష్యత్తుకు నూతన ప్రేరణను అందిస్తాయి. అంతే కదా. గతంలో ఎటువంటి అవగాహన ఉంది, ఫ్యూచర్ లో ఎటువంటి అవగాహన రాబోతుంది? మారిపోయిందా లేదా అవగాహన? అలాగా సరికొత్త అవగాహన అంతా నూతనంగా ఉండే విధంగా తయారవుతుంది. అంటే ఇది ఈ జ్ఞానం ఎప్పుడైతే వాస్తవీకరించుకున్నామో అప్పుడు ఫ్యూచర్ ఇలా ఉంటుంది అని చెప్తున్నారు. యథార్థ ఆత్మ మనస్సుకు అతీతంగా ఉంటుంది. మనస్సుకి అతీతంగా ఉంటుంది. ఎందుకని? ఆత్మ ఎన్నో జన్మల నుంచి ఉన్న జ్ఞానం దాంట్లో స్టోరేజ్ చేయబడింది కాబట్టి మనస్సుకి అతీతంగానే ఉంటుంది అది. ఆత్మకు మనస్సు అనేది ఓ ఇంద్రియం. కొద్దో గొప్పో అభివృద్ధి చెందిన, కాస్త ఎక్కువగా లేదా తక్కువగా ఆధారపడదగిన ఒకానొక ఇంద్రియం మాత్రమే. ఆ ఆత్మకు ఇంకా దగ్గర అవ్వడానికి గమనించడం అనేది అభ్యసించాలి. అంటే ఆత్మతో కనెక్ట్ అవ్వాలి అంటే మనము ఈ అభ్యాసం అన్ని చేస్తూ ఉండాల. ఎందుకని? ఈ గతంలో ఉన్న వాటిని క్లియర్ చేస్తూ 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 ఉంటే మనం ఆత్మతో కనెక్ట్ అవుతాం. ఈ అభ్యాసం అంతా చేయాలి, చేయకపోతే కుదరదు. గమనిక గమనిక గమనిక, ఈ గమనికతోటి మన అంతరంగం లోతుల్లోకి లోతుల్లోకి మనం ప్రయాణం చేస్తూ మన ఆత్మతో మనం కనెక్ట్ అవుతాం. గమనించడం అనేది మీ భౌతిక శరీరంతో, భౌతిక వాతావరణంతో మొదలై మీ ఉనికికి చెందిన భౌతిక పదార్థ స్థితి నుంచి మీ చైతన్యం ఇంకా ఎక్కువ నిస్సంగంతో ఉన్న కొద్దీ గమనించడం అనేది ఇంకా ఇంకా ఉన్నత స్థితికి వెళ్తుంది. మళ్ళీ చదువు, నిదానంగా రెండు రెండు వర్డ్స్ చదువు. గమనించడం అనేది మీ భౌతిక శరీరంతో, భౌతిక వాతావరణంతో మొదలై మీ ఉనికికి
చెందిన భౌతిక పదార్థ స్థితి నుంచి మీ చైతన్యం ఇంకా ఎక్కువ నిస్సంగంతో ఉన్న కొద్దీ గమనించడం అనేది ఇంకా ఇంకా ఉన్నత స్థితికి వెళ్తుంది. గమనించే కొద్దీ ఇంకా ఇంకా ఉన్నత స్థితిలోకి వెళ్తుంది. అంతే కదా, గమనించే కొద్దే కదా ఇది వరకు ఉన్న స్థితిలో నుంచి బయటకు వచ్చేసి కొన్ని మార్చుకున్నాం. ఈ మార్చుకోవడం ద్వారా మన చైతన్యం అనేది ఇంకా ఉన్నతంగా తయారవుతుందా లేదా? గమనిక వల్ల మమేకం అవ్వకుండా ఉండడం ద్వారా మన లోపల ఈ పరిణామం జరుగుద్ది అని చెప్తున్నారు. ఉమ్, గమనించే ప్రక్రియలో తప్పు లేదా ఒప్పును వెతకకండి. ఉమ్, మీరు ఏది ఒప్పు ఏది తప్పు అని బేరీజు వేయడం మొదలు పెడితే ఆ వస్తువుతో మీరు మమేకమైపోతారు. తప్పు ఒప్పు అనేది కూడా బేరీజ్ అయ్యొద్దు అంటున్నారు. ఇప్పుడు 1వ క్లాస్ చదివే వాళ్ళు 1+1 = అంటే 2 ఫింగర్స్ తీసి 2 అని చెప్తారు. ఓకే, 4వ క్లాస్ పిల్లవాడి దగ్గరకు వచ్చి 1+1 అంటే 2 అనేసారు. వాడేం ఫింగర్స్ తీయక్కర్లా. అలాగని 1వ తరగతిలో 1+1 = 2 అనడం తప్పు. 4వ క్లాస్లోకి వచ్చాక 1+1 అని సడన్ గా ఫింగర్స్ లేకుండా చెప్పటం ఒప్పు అనడానికి లేదు. ఆ క్లాస్లో అదే నేర్చుకోవాలి, ఈ క్లాస్కి వచ్చాక ఇది నేర్చుకుంటాం. ఇది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అంటే ఆ క్లాస్లో నేర్చుకోవడం వల్లే కదా 4వ క్లాస్లోకి వచ్చాక ఫాస్ట్గా చెప్పగలిగా. అంటే తప్పు ఒప్పు అనే క్రమం చూడకుండా నేర్చుకోవడం అనే క్రమంలో చూడాలా. అంటే గమనించుకోవాలా. ఓకే, మనలో ఈ అరిషడ్ వర్గాలు వచ్చాయి, ఈ గుణాలు వచ్చాయి అని గమనించి వీటిని మార్చాలి అనుకోవాలా. అలాగని ఫస్ట్ క్లాస్లో ఇప్పుడు మానవ జన్మల్లోకి వచ్చాక ఎవరైనా సరే రాక్షస తత్వంతో ఉంటారు. అలా ఉండకూడదంటే కుదరదు. అధర్మంలో నుంచే ధర్మంలోకి వస్తాం, చెడు నుంచే మంచికి వస్తాం. కాకపోతే చెడు మంచి అనేవి జస్ట్ మన ఐడెంటిటీ కోసం చెప్పుకుంటున్నాం. అంతేకాని అది తప్పు అనే లోపల ఒక భావన అనేది ఉండకూడదు. ఓహో, ఆ రోజు అది కరెక్ట్, ఈ రోజుకి ఇది కరెక్ట్, అంతే. ఆ గమనిక ద్వారా మనకు అది అర్థమవుతుంది. అదే గమనిక లేనప్పుడు అర్థం కాదు. తప్పు ఒప్పు అనే క్రమంలో అసలు ఎక్కడా చూడొద్దు అని చెప్తున్నారు ఆయన. గమనించండి, ఆ రోజు అలా ఉన్నాను, మార్పు చెందాను, ఈ రోజు ఇలా ఉన్నాను, అంతే. ఆ రోజు అసూయ వచ్చింది, ఓకే, ఇప్పుడు అసూయ రావట్లా, మారిపోయాను అని అలాంటి గమనిక పెట్టుకోండి అని చెప్తున్నారు. ఉమ్, గమనించడంలో మీ లక్ష్యం ఏమిటంటే మీకు బాహ్యంగా ఉండి గమనిస్తున్న వాడిని అలాగే గమనించబడే వస్తువును సృష్టించాలి. ఉమ్, మీరు అలాంటి చైతన్య స్థితిని ఏర్పరచుకున్నప్పుడు మీరు ఇంతకు ముందు కన్నా ఎక్కువ మనోస్థిమితంతో స్పష్టతతో ఉంటారు. మనోస్థిమితం, మనసు స్థిమితంగా ఉంటుంది అనమాట. స్పష్టంగా ఉంటాం, ఒక క్లారిటీలో ఉంటాం. గమనించాం, ఆ రోజు అలా ఉన్నారు, ఈ రోజు ఇలా ఉన్నారు. అంటే ప్రతి ఒక్కరూ మార్పు చెందుతారు, ప్రతి ఒక్కరికి మార్పు అనేది ఉంటుంది. కానీ ఆ మార్పు రావడానికి ఒక సమయం పడుతుంది. అది మీరు ఆ స్థితినే కొనసాగించిన కొద్దీ గమనించే వాడిలోని కాంతి క్రమక్రమంగా పెరిగి వస్తువుతో మమేకమైపోవడం తగ్గుతుంది. ఆ, వస్తువుతో మమేకం అవ్వడం తగ్గుతుంది. జస్ట్ గమనించాం, ఆ రోజు అలా, ఓకే, ఆ రోజు అలా ఎందుకున్నారు, వాళ్ళు అలా ప్రవర్తించడానికి కారణం ఏంటి? కారణం కాదు, వాళ్ళు అలాగా ఉన్నారు కదా, వాళ్ళ వల్ల ఏం జరిగిద్దో ఏమో, ఎన్ని క్వశ్చన్స్ వద్దు. ఎందుకంటే మనం కూడా ఆ మెట్టు ఎక్కువ వచ్చాము అనే అవగాహన మనకున్నప్పుడు వాళ్ళని గమనించి ఓకే, ఏదో ఒక రోజు మార్చుకుంటారు. ఇప్పుడు శాకాహారము తినడం అలవాటైంది, మాంసాహారం తినే వాళ్ళని చూడగానే మనకి లోపల ఇంక అన్నీ మొదలవుతాయి. కానీ గతంలో మనం కూడా మాంసాహారం తిని శాకాహారులమయ్యానం అన్న గమనిక ఉన్నప్పుడు ఎదుటివాడు మాంసాహారం తింటున్నా ఓకే, మనం మారిపోయాం కదా, ఏదో ఒక రోజు వీళ్ళు మారిపోతారని ఆ గమనింపు మాత్రమే పెడతాం. గైడెన్స్ ఇస్తాం, అది ఓకే, గమనిక మాత్రమే పెట్టి చూస్తూ ఉంటాం.
ఇంకా అక్కడ ప్రత్యేకించి ఒక క్వశ్చన్ అనేది ఉండదు. ఒక న్యూట్రల్ గా మనసు స్థిమితంగా ఉంటది. ఒక క్లారిటీతో ఉంటుంది మనసు. లేకపోతే తర్జన భర్జన పడతానే ఉంటది మనస్సు. ఓకే. ఈ ప్రక్రియలో మీరు గమనిస్తున్న వస్తువు సరైనదా కాదా అనేది ముఖ్యం కాదు. మీలోని శరీర భావం తగ్గి మీరు మరింత కాంతిని సంతరించుకోవడం వలన మీరు మంచి చెడులను ఇంకా బాగా గుర్తించగలిగే స్థితిలో ఇప్పుడు ఉన్నారు అనేదే ఇక్కడ ముఖ్యమైన అంశం. అంటే శక్తి కాంతివంతంగా తయారవడం అంటే దివ్యత్వంలోకి వెళ్లే కొద్దీ, అహింసలోకి వెళ్లే కొద్దీ అవి వాటిని కేవలం చూడగలిగేటట్లే ఉంటాం, అంతే, గమనికతో ఉంటాం. విషయాలను మంచి లేదా చెడుగా విభజించి చూడడానికి మీరు గమనించడం లేదు. గమనించడం అనేది తీర్పులు ఇస్తూ లేదా మిమ్మల్ని మీరు తిట్టుకుంటూ కూర్చునే చర్య కాదు. అంటే జడ్జి చేస్తూ, వాడు అట్లాంటోడు అని జడ్జి చేయకూడదు. జడ్జి చేయడానికి మనం ఎవరు? మనమేమన్నా గతంలో అట్లాంటివి ఏం చేయకుండానే వచ్చేసామా? మనం కూడా ఆ మెట్టే కదా ఎక్కొచ్చాం. అందువల్ల ఏదో రోజుకు మారుతాడు అని గమనికతో ఉండాల. తర్వాత మీరు గమనిస్తున్న వస్తువు నుంచి మీరు స్వతంత్రులు అయ్యాక మీరు నిర్ణయించి తగిన చర్య తీసుకోవచ్చు. ఎందుకంటే మళ్ళీ చదువు. తర్వాత మీరు గమనిస్తున్న వస్తువు నుంచి మీరు స్వతంత్రులు అయ్యాక మీరు నిర్ణయించి తగిన చర్య తీసుకోవచ్చు. స్వతంత్రులం అయ్యాం కాబట్టి ఏ చర్య అయినా మనం ఏ నిర్ణయించుకున్నా ఆ చర్య తీసుకోవచ్చు. స్వతంత్రులుగా లేనప్పుడు, దాంతో మమేకమైనప్పుడు చర్య తీసుకోలేము. అది ఎందుకంటే గమనించడం ద్వారా మీరు పొందిన జ్ఞానోదయం ఆధారంగా మీరు నిర్ణయం తీసుకోగలుగుతారు. జ్ఞానోదయం ఆధారంగా నిర్ణయం తీసుకోగలుగుతాం. ఎందుకని జ్ఞానం వచ్చింది ఇప్పుడు, అంతకుముందు రాలేదు ఆ జ్ఞానం. చదవనా మేడం? స్టాప్ చేసుకున్నాం. కానీ ఇప్పుడు 2 లైన్స్ చదువు. గమనించే ప్రక్రియలో ఉండగా మీరు నిర్ణయం తీసుకోకూడదు. ఎందుకంటే మీరు గమనిస్తున్న వస్తువుతో అది మళ్ళీ అనుబంధాన్ని ఏర్పరుస్తుంది. నిర్ణయం తీసుకుంటే అనుబంధం ఏర్పరుస్తుంది. అందుకే నియంత్రణతో ఉండండి అంటున్నారు. దాన్ని నియంత్రించండి, దాన్ని తీసుకోవద్దు. నిర్ణయించడం మొదలు పెట్టామా, నువ్వు ఇలా ఉన్నావా అలా ఉన్నావా, నిర్ణయించడం మొదలు పెట్టామా మళ్ళీ మమేకమైపోతాం. ఒక సరస్సును చేరుకోవాలని ప్రయాణం మొదలుపెట్టి అడవిలో దారి తప్పిపోయిన మనిషి కథలాగే ఇది కూడా ఉంటుంది. అంటే గమ్యానికి పోదామని చెప్పి బయలుదేరాం, మరలా అటు ఇటు ఇటు అటు దారులు చూసాం. ఇటు పోతే వస్తుందేమో, అటు పోతే వస్తుందేమో అని దారి తెప్పాం. అది గమ్యానికి చేరుకోలేం కదా. అదృష్టవశాత్తు ఒక హెలికాప్టర్ వచ్చి అతడిని గాల్లో పైకి తీసుకెళ్తుంది. గాలిలో ఉండగా ఆ సరస్సు ఎక్కడ ఉంది, నది ఎక్కడ ఉంది, పర్వతం ఎక్కడ ఉంది, గ్రామం ఎక్కడ ఉంది అనేది అతడు చూడగలుగుతాడు. అంటే పైకి తీసుకెళ్ళాక ఎన్ని కనిపిస్తాయి, కానీ అతను ఎక్కడికి వెళ్ళాలనుకున్నాడు? ఆ చెరువు దగ్గరికే వెళ్ళాలనుకున్నాడు, మధ్యలో దారి తప్పాడు. హెలికాప్టర్లో మనుషులు అతని పైకి తీసుకెళ్తున్నప్పుడు ఎక్కడో ఉన్న చెరువు, గ్రామము అన్ని కనిపించాయి. గాలిలో ఉండగా ఆ సరస్సును ఎలా చేరుకోవాలో అతడు నిర్ణయించుకుంటాడు. అతడిని మళ్ళీ ఇంతకు ముందు ఉన్న ప్రదేశంలోనే నేల మీదకు దించిన తర్వాత అతడికి ఏ దిశగా వెళ్ళాలో మార్గం తెలుసు. అతడు నిర్ణయించుకోగలిగాడు. ముందు నిర్ణయించుకోలేకపోయాడు, ఎటు పోవాలో తెలియక దారి తప్పేశాడు. ఓకే.
గాలిలోకి పైకి లేపినప్పుడు హెలికాప్టర్తో ఎక్కడుందో గమనించాడు. అంటే పైకి లేపినప్పుడైనా అది ఎక్కడుందో గమనించాడు కాబట్టి కిందకి దించగానే అటువైపు ప్రయాణం చేసి దాన్ని చేరుకుంటాడు. మరి గాలిలో లేపగానే గమనించలేదే అనుకోండి, ఇంకేముంది? ఆయన చేరుకోలేడు. కానీ ఇక్కడ ఆయన గమనించి తను ఎటు వెళ్ళాలి అనేది అర్థం చేసుకున్నాడు. కిందకి దించగానే అటువైపు ప్రయాణం చేసేసాడు. గమనించడం అనేది సరిగ్గా ఇలాంటి ప్రక్రియే. హ్మ్. మీరు చాలా ఎత్తుకు చేరుకునే వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకండి. అన్ని నిర్ణయాలు తీసేసుకున్నారే అనుకోండి, ఎదుగుదల మీద తృష్ణ, తపన ఉండదు. అక్కడికి స్ట్రక్ అవుతాం. నిర్ణయాలు అందుకు కష్టమవుతది. అందుకని ఎంతో ఎత్తు ఎదిగే వరకు మీరసలు ఏ నిర్ణయాలు తీసుకోకండి. అలా వెళ్ళిపోతూ ఉండండి. సహజంగా వెళ్ళిపోతూ ఉండండి. ఒక నది ఏ విధంగా ప్రవహిస్తుందో అలాగ ప్రవహించండి అంటున్నాడు. చిన్న దారి కనిపించినప్పుడు చిన్న దారిలో వెళ్తది. పెద్ద దారి కనిపించినప్పుడు అది మళ్ళీ వెడల్పై మళ్ళీ వెళ్తది. ఎక్కడ ఆగదు నది. సహజంగా దాని ప్రయాణం అది చేస్తూ ఉంటుంది. అలాగే ఉండండి అని చెప్తున్నారు. ఓకే అమ్మా లావణ్య. ఓకే మాస్టర్స్, నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన రవీణ మాస్టర్ గారికి నా హృదయపూర్వకమైన ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్ అండి.